హలో గైస్, ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగున్నారని అనుకుంటున్నాను అండ్ అంతకంటే బాగుండాలని కోరుకుంటున్నాను. లాంగ్ వీడియో పోస్ట్ చేసి మన ఛానల్లో చాలా డేస్ అయిపోయింది. అందుకే నా బర్త్డే వ్లాగ్తో మీ ముందుకు వచ్చేసాను. యాక్చువల్లీ బర్త్డేకి అని చెప్పి 2 లీవ్స్ తీసుకున్నాను అండ్ 2 వీక్ ఆఫ్స్ ఉండే. ఓవరాల్గా 4 లీవ్స్ వచ్చేలాగా ప్లాన్ చేసుకున్నాను, ఏదైనా ట్రిప్ వెళ్దామని చెప్పి. బట్ యాజ్ యూజువల్గా ప్లాన్స్ ఏం వర్కౌట్ అవ్వలేదు అండ్ ఇంటికి వెళ్దాం అనుకున్నాను. బట్ చిన్నప్పటి నుండి నేను నా బర్త్డే ఎప్పుడు ఇంట్లో వాళ్ళతోనే సెలబ్రేట్ చేసుకున్నాను. ఫర్ ద ఫస్ట్ టైం నాకు అలోన్గా సెలబ్రేట్ చేసుకోవడం ఆర్ ఎల్స్ ఫ్రెండ్స్తో సెలబ్రేట్ చేసుకోవాలని ఉండే. నాకు పెద్దగా ఫ్రెండ్స్ ఎవరు లేరు ఇక్కడ, మోస్ట్లీ కొలీగ్స్ ఇంకా కొంతమంది ఫ్రెండ్స్ ఉండే. బట్ నేను ఎప్పుడు వాళ్ళతో రెగ్యులర్గా మీట్ అయ్యే అంత ఫ్రెండ్షిప్ అయితే కాదు. సో ఈ ఇయర్ నా బర్త్డే ఎలా అయింది ఏంటి అని చెప్పి ఈ ఫుల్ వీడియోలో నేను అప్లోడ్ చేశాను. మొత్తం వీడియో ఎండ్ వరకు చూసి నచ్చితే లైక్ చేయండి. సో లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేసేద్దాము. ఇక్కడ బర్త్డే ముందు రోజు లీవ్స్ తీసుకున్నానని చెప్పాను కదా, ఇంకా మెహందీ వేయించుకుందాం అనిపించింది. ఆల్మోస్ట్ నాకు కోన్స్ పెద్దగా నచ్చవు, బికాజ్ అది పీల్ ఆఫ్ అయిపోతూ ఉంటుంది కదా కొన్ని డేస్ అయ్యాక. మోస్ట్లీ కోన్స్ ప్రిఫర్ చేయను, బట్ ఈసారి ఎందుకో మెహందీ వేయించుకోవాలనిపించింది. ఇక్కడ మెహందీ వేస్తున్నాడు కదా తిను, నా కొలీగ్ సిద్ధాంత్. తను చాలా మంచి ఆర్టిస్ట్. ఓన్లీ మెహందీ ఆర్టిస్టే కాకుండా డ్రాయింగ్ ఆర్టిస్ట్ కూడా. చాలా బాగుంటాయి తన డ్రాయింగ్స్ అయితే. నా ఫ్రెండ్ అని చెప్పడం కాదు కానీ తన ఇన్స్టా ఐడి నేను ఇక్కడ డిస్ప్లే చేస్తాను. మీకు టైం ఉన్నప్పుడు ఒకసారి చెక్ చేసి చూడండి. ఆర్ట్స్ ఎంత బాగుంటాయంటే చాలా లైవ్లీగా ఉంటాయి. మీరు ఒకసారి చెక్ చేసి వచ్చి నాకు కమెంట్ చేసి చెప్పండి ఎలా ఉన్నాయని చెప్పి. తన ఆర్ట్లో ఉండే మినిమల్ డీటెయిలింగ్స్ అయితే చాలా బాగుంటాయి. ఒకసారి చెక్ చేయండి తప్పకుండా. మీరు వర్క్ అంతా కంప్లీట్ చేసుకుని క్యాబ్ వచ్చే టైంకి మెహందీ అంతా పెట్టించేసుకున్నాను. నేను మెహందీ పెట్టించుకున్నా అని చెప్పి నా ఫ్రెండ్సే పాపం బ్యాగ్ తీసుకొచ్చి ఫోన్ తీసుకొచ్చి బాగా హెల్ప్ చేశారు. అండ్ ఇంకా నెక్స్ట్ డే నాది లీవ్ కాబట్టి లేచేపాటికి డే అంతా అయిపోయింది. ఇంకా లెహంగా వేసుకుందామని చెప్పి బ్లౌజ్ చూస్తే దానికి థ్రెడ్స్ లేవు. ఇది ఇంతకుముందు మా బౌటిక్లోనే కుట్టించాను, బట్ థ్రెడ్స్ అటాచ్ చేయడం మర్చిపోతే నాకు ఇంకా టైం లేక అలాగే తీసుకొచ్చి ఇక్కడ వేయించాను. ఇక్కడ వేయించినప్పుడు డబ్బులు బాగా తీసుకున్నారు కానీ ఒకటి ఎక్కువ ఒకటి తక్కువ కుట్టేశారు, ఈక్వల్ లెంత్లో లేకుండా. ఇదేంటి అని అడిగినందుకు ఆయన చాలా రూడ్గా సమాధానం చెప్పారు. ఈ బ్లౌజ్ అసలు నేను కుట్టలేదు, నాకు అవసరం లేదు అని చెప్పి. ఎవరు కుడితే ఏంటి, మీరు ఇప్పుడు మనీ తీసుకొనే కదా వర్క్ చేశారు అని నేను అన్నాను. దానికి ఆయన ఇష్టం వచ్చినట్లు ఇంకా రూడ్గా మాట్లాడారు. నాకు తెలియక వెళ్ళాను నేను ఆ స్టోర్కి, బట్ తెలిసి ఉంటే అస్సలు వెళ్ళేదాన్నే కాదు. పెద్ద స్టోర్ కూడా ఏం కాదు, చిన్నదే. ఇంకా దానివల్ల నా మూడ్ అంతా చెడిపోయింది ఆ రోజు. నెక్స్ట్ డే కూడా నాకు ఆ ఎఫెక్ట్ అయితే ఉండింది. సో అలా మూడ్ అంతా స్పాయిల్ అయిపోయింది బర్త్డే ముందు రోజు. ఇంకా నాకు ఆ లెహంగా వేసుకోవాలన్న ఇంట్రెస్ట్ కూడా పోయింది. అందుకే నా దగ్గర మ్యాచింగ్ లెగ్గింగ్ లేక ఇది జెప్టోలో ఆర్డర్ చేశాను నేను. నా దగ్గర ఒక టాప్ ఉండే, దానికోసం అని చెప్పి ఇంకా అది వేసుకుందాం బర్త్డేకి అని అనుకున్నాను. కట్ చేస్తే నెక్స్ట్ డే బర్త్డే రోజు యాజ్ యూజువల్గా బర్త్డే కాబట్టి ఎర్లీ మార్నింగ్ లేచి ఫ్రెష్ అయిపోయి టెంపుల్కి అయితే స్టార్ట్ అయ్యాను. నియర్ బై ఉన్న టెంపుల్స్ ఆల్రెడీ విజిట్ చేశాను కాబట్టి ఎప్పటి నుండో నా విష్ లిస్ట్లో ఉండే ఈ టెంపుల్కి వెళ్దామని చెప్పి. వేణుగోపాల స్వామి టెంపుల్ నెక్సెస్ మాల్ దగ్గరలో ఉంటుంది. ఇది నాకు జస్ట్ 2 కిలోమీటర్స్లోనే ఉంటుంది. ఇంకా ర్యాపిడో బుక్ చేసుకొని వచ్చాను. ఇక్కడ కొబ్బరికాయ అవి తీసుకున్నాను. టెంపుల్ దగ్గరే దొరుకుతున్నాయి కొబ్బరికాయ, ఫ్లవర్స్ అన్నీ. ఇంకా దేవుడికి దండం పెట్టుకొని ప్రదక్షిణలు చేసి కొబ్బరికాయ అయితే కొడుతున్నాను. నేను ఎప్పుడు కొబ్బరికాయ కొట్టడానికి ప్రిఫర్ చేయను, ఎందుకంటే నాకు ఎప్పుడు పగలదు. ఇక్కడ చూసారు కదా మీరు, చాలా టైమ్స్ కొడితే అప్పుడు పగిలింది. ఇంట్లో కొబ్బరికాయ కొట్టమన్నా నేను ఎప్పుడు కొట్టాను. ఈ మధ్య అయితే టెంపుల్స్కి కూడా తీసుకెళ్ళట్లేదు, ఇంకా బర్త్డే కాబట్టి తీసుకున్నాను ఆ రోజు. ఇంకా అక్కడ పంతులు గారికి నా బర్త్డే అని చెప్పగానే ఆయన అర్చన టికెట్ తీసుకో అమ్మా అని చెప్పారు. అక్కడ అర్చన టికెట్ ఉంటే తీసుకున్నాను. 21 రూపీస్ అంతే, ఎక్కువ కాస్ట్ కూడా ఏం లేదు. అండ్ చాలా మంచిగా పూజ చేశారు, చాలా పీస్ఫుల్గా అనిపించింది నాకు. అండ్ ఇక్కడ ప్రసాదం కూడా చాలా టేస్టీగా ఉంది. ఆ రోజు నాకు ఇష్టమైన చక్కెర పొంగల్ ఇచ్చారనమాట. మంచిగా తిందాము అని అనుకున్నాను, బట్ ఒక కుక్క నా వెనక్కి వచ్చింది. దానికి కూడా తినాలనిపిస్తుందేమో అని చెప్పి 2-3 టైమ్స్ పెట్టాను. అది ఇంకా వెనక్కి వస్తుంది. సరే కదా అని చెప్పి నేను కొంచెం తీసుకొని మిగతాది మొత్తం దానికే పెట్టేశాను. బట్ ఎలా అయితే ఏంటి, నేనైతే హ్యాపీగా ఉన్నాను. అండ్ టెంపుల్ అంబియన్స్ చూడండి ఎంత బాగుందో. టెంపుల్ అయితే చాలా పీస్ఫుల్గా బాగుండింది. మోస్ట్లీ ఇక్కడ హైదరాబాద్లో టెంపుల్స్ అన్నీ రోడ్ సైడ్ ఉంటే వెహికల్ సౌండ్స్, ట్రాఫిక్ సౌండ్స్ కొంచెం డిస్టర్బెన్స్ అనిపిస్తుంది. బట్ ఈ టెంపుల్లో మాత్రం కొంచెం పైన ఉంది కాబట్టి అంత డిస్టర్బెన్స్ అయితే అసలు ఏం లేదు. ఒకసారి వెళ్ళి చూడండి దగ్గరలో ఉన్న వాళ్ళు, నచ్చుతుంది మీకు తప్పకుండా. ఇన్ కేస్ వెళ్ళిన వాళ్ళు ఉంటే కమెంట్ చేసేయండి. టెంపుల్ నుండి రాగానే కింద పిల్లలు ఉంటే వాళ్ళకి చాక్లెట్స్ అయితే తీసుకెళ్ళి ఇచ్చాను. అండ్ వచ్చి ఇంకా బట్టలు వాషింగ్ మిషన్లో వేసి యాజ్ యూజువల్
వీకెండ్లో హాస్టల్లో ఉంటే ఏమవుతుంది, ఆ వర్క్స్ అన్నీ కంప్లీట్ చేసుకొని ఆ రోజు ఎందుకో ఏం తినలేదు. ఈవినింగ్ అయితే శిల్పారామం వెళ్దామని చెప్పి ప్లాన్ చేసుకొని వచ్చాము. నా ఫ్రెండ్స్ వచ్చేలోగా నేను టికెట్స్ తీసుకొని అక్కడ వెయిట్ చేశాను వాళ్ళ కోసం. ఇంకా వాళ్ళు రాగానే లోపలికి వెళ్ళి మొత్తం ఎక్స్ప్లోర్ చేయడం స్టార్ట్ చేశాము. వర్షం పడుతుంది అని ఎక్స్పెక్ట్ చేసి నేను ముందుగానే గొడుగు తీసుకెళ్ళాను. బట్ అక్కడ కొంచెం సేపు అయితే బాగానే ఎంజాయ్ చేసి తిరిగాము. తర్వాత అయితే వర్షం పడి మొత్తం అటర్ ఫ్లాప్ అయిపోయింది ప్లాన్ అంతా. బట్ వీ ఎంజాయ్డ్ ఇట్. ఇక్కడ ఒక స్టోర్లో పోచంపల్లి హ్యాండ్లూమ్స్ చాలా బాగున్నాయి. ఆ కలర్ కాంబినేషన్ చూసి నాకు తీసుకుందామని చెప్పి ప్రైస్ అడిగితే 2200 చెప్పారు. దాన్ని మేము బార్గెన్ చేసి 1600కి తెచ్చాము. అండ్ అది నాకు బాగా నచ్చిందని చెప్పి నా ఫ్రెండ్స్ మేమే పే చేస్తామని చెప్పి గిఫ్ట్ చేశారు. వద్దు అని చెప్పినా వినలేదు. సరే ఇంకా వాళ్ళ బర్త్డేస్ కూడా ఉంటాయి కదా, అప్పుడు మనం కూడా గిఫ్ట్ చేద్దామని చెప్పి నేను కూడా ఇంకా లైట్ తీసుకున్నాను. బట్ నాకు చాలా నచ్చింది. అదైతే కొంచెం ప్రైస్ ఎక్కువ అనిపించింది. మేబీ బయట 1200కి దొరకొచ్చేమో. బట్ ఆ కాంబినేషన్ అనేది రేర్గా ఉంది కాబట్టి తీసేసుకున్నాము. వీడియో అంతా నీ వాయిసే వినాలని అనుకుంటున్నారు కదా, నాకు అర్థమవుతుంది మీ బాధ. అందుకే మీకోసం కొంచెం మ్యూజిక్ యాడ్ చేస్తున్నాను. మొత్తం మ్యూజిక్ అయితే మళ్ళీ మీకు బోర్ వస్తుంది కదా, అందుకే మధ్యలో నేను మళ్ళీ వచ్చేసాను. సో ఇక్కడ మొత్తం శిల్పారామం అంతా తిరిగాము. బట్ వర్షం స్టార్ట్ అయింది సగంలోకి రాగానే. నాకు ఈ ప్లేస్ అయితే చాలా బాగా నచ్చింది. నేను ఫస్ట్ టైం శిల్పారామం వచ్చాను. ఇక్కడ ఈ స్టాచ్యూస్ చూడగానే నాకు ఇవన్నీ రియల్లా చాలా బాగా అనిపించింది. మంచి ప్లేస్కి రాగానే ఒకటేసారి సడన్గా పెద్ద వర్షం వచ్చేసింది. నేను ముందే పట్టుకొచ్చిన అంబ్రెల్లా కొంచెం యూజ్ అయింది ఏదోలాగా. బట్ ఎలా అయినా తడిచిపోయాము. అక్కడ ఎక్కడ మనం వర్షంలో తడవకుండా ఉండడానికి లేదనమాట, ప్లేస్ తడుస్తూనే ఉన్నాము. ఇక్కడ ఈ ప్లేస్ అయితే చాలా బాగా నచ్చింది. సరే ఫోటో తీస్తా అన్న ఫ్రెండ్స్ అంటే చూసాను. బట్ అంత మంచిగా రలితూ వర్షం వస్తుందని చెప్పి త్వరగా వచ్చేసాను. ఈ వర్షం రాకుండా ఉంటే ఇంకొంచెం సేపు తిరిగే వాళ్ళమేమో అక్కడ. బట్ ఇంకా డిన్నర్ టైం కూడా అయింది కదా అని చెప్పి ఊబర్ బుక్ చేసుకొని వచ్చాము. అస్సలు బుక్ అవ్వలేదు. ఆ పెద్ద వర్షము ఇంకా ట్రాఫిక్ చాలాసేపటికి బుక్ అయింది. నేను నియర్ బై రెస్టారెంట్స్ అన్నీ సర్చ్ చేస్తే
మా వాళ్ళని వెజ్ తింటారా నాన్ వెజ్ తింటారా అంటే నేను ఆ రోజు ట్యూస్డే కాబట్టి నేనైతే వెజ్జే తింటాను. వాళ్ళు కూడా నాన్ వెజ్ ఏమొద్దు వెజ్ తిందామని చెప్పి అన్నారు. నా లిస్ట్లో అయితే నన్నయ్యకి వెళ్దామని ఉండే, ఎప్పటి నుండో ప్లాన్లో ఉండే. అది కొంచెం డిఫరెంట్గా ఉంటుంది, ట్రై చేద్దాము, ఎప్పుడు రొటీన్ బిర్యానీస్ ఎందుకు అని చెప్పి అనుకున్నాము. బట్ ఇదైతే చాలా మంచిగా అయింది. ఇక్కడ చూసారు కదా, ఈ ఫుడ్ ఐటమ్స్ అన్నీ ఆర్డర్ చేసాము. నేను పూరి ఇంకా మ్యాంగో ప్యూరీ ఇక్కడ ఫేమస్ అంట, నేను ఎప్పుడు తినలేదు, తెలంగాణలో ఫేమస్ అంట. సో ట్రై చేద్దామని చెప్పి అది ఆర్డర్ చేశాను. అండ్ అలాగే మీల్స్ కాంబో ఒకటి ఉండింది, రైసెస్ అన్నీ, ముద్దపప్పు ఆవకాయ రైస్, మ్యాంగో పప్పు రైస్, ఇంకా గోంగూర రైస్, దానికి కాంబినేషన్లో పొటాటో ఫ్రై, ఇంకా బటర్ మిల్క్ అండ్ కేసరి కూడా ఇచ్చారు. టేస్ట్ అయితే చాలా బాగుండింది. అండ్ ఈ కాంబో మొత్తం 200 రూపీసే. వన్స్ ట్రై చేయండి, చాలా బాగుంటుంది. అండ్ విత్ గీ, లాట్ ఆఫ్ గీ. అసలు మాకు ఆల్మోస్ట్ నేను పొద్దు నుండి ఏం తినలేదు కాబట్టి అవన్నీ టేస్ట్ చేయగానే నాకు కడుపు నిండిపోయింది. చాలా హెవీ ఉండే, మేబీ గీ వల్లనో ఏమో తెలియదు కానీ. అండ్ నా ఫ్రెండ్స్కి కూడా చాలా బాగా నచ్చింది ఈ ప్లేస్ అయితే. ఫుడ్ మనం ఎప్పుడు బిర్యానీస్, రోటీస్ ఇవన్నీ రెగ్యులర్గా తింటూ ఉండేవే. సో ఎప్పుడు అలాగే ఎందుకు కొంచెం డిఫరెంట్గా ట్రై చేద్దామని చెప్పి నాకు అనిపించి ఇక్కడికి తీసుకొచ్చాను. నిజంగా వాళ్ళకి నచ్చినందుకు నాకు కూడా చాలా హ్యాపీగా అనిపించింది ఆ రోజు. ఇంకా కాంబో రైసెస్ అయితే చాలా ఉండే. బ్రేక్ఫాస్ట్ కాంబో ఉండింది, అది తీసుకుందాం అనుకున్నాం కానీ అది ఓన్లీ మార్నింగ్ టైమే ఉంటుందంట. సో ఇదైతే లంచ్లో భోజనం కాంబో అని ఉండింది. ఐ మీన్ ఇందులో 3 టైప్స్ ఆఫ్ రైసెస్, ఒక ఫ్రై, ఒక స్వీట్, ఇంకా బటర్ మిల్క్, ఇది కాంబినేషన్ అనమాట. జస్ట్ 200 రూపీస్. మేము అరౌండ్ 800 రూపీస్లో చాలా ఐటమ్స్ ట్రై చేసాము. ఒక మీల్ కాంబో తీసుకున్నాము, పూరి విత్ మ్యాంగో ప్యూరీ, అండ్ ఒక దోశ, పొంగల్ కూడా చాలా బాగుండింది. నా ఫ్రెండ్స్కి అయితే చాలా బాగా నచ్చింది ఇది. అండ్ పూర్ణం బూరే ఉండే. స్వీట్స్లో ఇక్కడ చాలా వెరైటీస్ ఉండే, పూర్ణం బూరే, చక్కెర పొంగలి, కేసరి, ఇలా కొన్ని టైప్స్ ఆఫ్ స్వీట్స్ ఉండే. అవి టేస్ట్ చేద్దామని చెప్పి మాకు పూర్ణం తినాలనిపించి అది ఆర్డర్ చేశాను. 69 రూపీస్ పడింది. 2 పూర్ణం బూరెలు వచ్చాయి. అండ్ టేస్ట్ చాలా బాగుండింది అది కూడా. మాకు ఇంకా చాలా ట్రై చేయాలనిపించింది, బట్ ఆ రోజు అసలు స్పేస్ లేకుండే, ఫుల్ నిండిపోయింది. అండ్ స్టమక్ ఫుల్గా, హార్ట్ ఫుల్గా తిన్నాము ఆ రోజు అయితే. ఈ గోంగూర రైస్ అయితే బాగుందని చెప్పి మళ్ళీ సెకండ్ టైం ఆర్డర్ చేసాము, ఇదొకటి. అండ్ పొంగల్ కూడా ఆర్డర్ చేసాము, అది కూడా టేస్ట్ బాగుందని చెప్పి. ఈ పూర్ణం కూడా చెప్పాను కదా బాగుంది అని చెప్పి. యూజువల్లీ నన్ను చాలామంది నువ్వు చాలా బక్కగా ఉన్నావు, ఏం తినవా అని చెప్పి ఎంతమంది ఎన్నిసార్లు అడిగారో విని నాకైతే విసుగొచ్చింది. బట్ ఈ వీడియోస్ అన్నీ చూస్తే తెలుస్తుంది వాళ్ళకి నేను ఎలా తింటానని చెప్పి. నాకు ఏదైనా నచ్చింది అంటే నేను ఫుల్ ఫ్లెడ్జ్డ్గా తినేస్తాను అసలు. అండ్ ఇది కొంచెం హోమ్ ఫుడ్ ఫీల్ వచ్చింది. ఆ ముద్దపప్పు ఆవకాయ రైస్, గోంగూర రైస్ అయితే. గోంగూర పచ్చడి అంటే నాకు చాలా ఇష్టం. ఇంటికి వెళ్ళిన ప్రతిసారి ఖచ్చితంగా అదే వేసుకొని తింటాను నేను. అండ్ ఇక్కడ నాకు ఈ గోంగూర రైస్ అదే ఫ్లేవర్ వచ్చింది, చాలా బాగా నచ్చింది అసలు టేస్ట్ అయితే. అందుకే ఫుల్గా తినేసాను. నాకు ఇంకా తినాలనిపించింది కానీ బట్ స్పేస్ లేకుండే నా స్టమక్లో. ఇక్కడ నా ఫ్రెండ్ తినడం ఆపేసి మరి మొబైల్లో ఏం చూస్తుంది అని చెప్పి నేను చూశాను. బేకరీస్ కోసం సర్చ్ చేస్తుంది. ఎందుకు ఇప్పుడు బేకరీస్ అంటే కేక్ ఆర్డర్ చేద్దాం అని చెప్పి చూస్తున్నాను. ఇందాకే మేము వచ్చేటప్పుడు తెద్దాం అనుకున్నాము, బట్ శిల్పారామంలో ఎలా ఉండదు కదా అని చెప్పి తీసుకురాలేదు. ఇంకా రెస్టారెంట్లో కట్ చేపిద్దాం అని అనుకున్నాము అనింది. ఎందుకు ఇప్పుడు కేక్స్ ఇవన్నీ, ఆల్రెడీ బయట ఫుల్ వర్షం పడుతుంది, మనం తడి చేసి వచ్చాము, ఇంకా నువ్వు ఆఫీస్కి కూడా వెళ్ళాలి అని చెప్పి ఏమొద్దని చెప్పాను. బట్ మేడం గారు అయినా కానీ చూశారు, ఇంకా వర్షం పడుతుంది, ఎవరు డెలివరీ చేయడానికి కూడా రెడీగా లేరు, మేము వెళ్ళి తెచ్చుకోవడానికి కూడా అంత లేదు. ఇన్ కేస్ కేక్ ఆర్డర్ చేసినా అక్కడ కట్ చేసే సిచ్యువేషన్ లేదు కాబట్టి లైట్ తీసుకుంది. సో ఫుడ్ అంతా ఇంకా తినడం స్టార్ట్ చేసాము. ఆల్మోస్ట్ మేము మొత్తం కంప్లీట్ చేయడానికి ట్రై చేసాము కానీ లాస్ట్లో కొంచెం వదిలేసాము. ఎందుకో మేము ఆర్డర్ చేసుకుంది కొంచెమే కానీ తినగానే స్టమక్ అంతా ఫుల్ అయిపోయింది అసలు. బట్ టేస్ట్ అయితే బాగుండింది. ఇంకా మరి గీ వల్లనో దేని వల్లనో తెలీదు, లేదా నేను మార్నింగ్ నుండి ఏం తినలేదు అని అనుకున్నా నా ఫ్రెండ్స్ కూడా తినాలనిపించలేదంట. కొంచెం తినగానే ఫుల్ అయిపోయింది వాళ్ళకు కూడా. బట్ మా టేస్ట్ బర్డ్స్ అయితే ఫుల్గా సాటిస్ఫై అయ్యాయి ఆ రోజు. మంచి తెలుగు ఫుడ్ తిన్న ఫీల్ ఉండే. ఇక్కడ అన్నీ బాగున్నాయి, బట్ నాకు నచ్చని థింగ్ ఏంటంటే, నచ్చంది ఇన్ ద సెన్స్ కొంచెం ఇంప్రూవ్ చేస్తే బాగుండేది అని అనిపించింది. సీటింగ్ అరేంజ్మెంట్ లేకుండే అస్సలు. బయట మరి వర్షం పడుతుందనో లేకపోతే రెగ్యులర్గా కూడా ఇంతే ఉంటుందో నాకైతే తెలియదు, కానీ మేము వెళ్ళినప్పుడు మాత్రం
కూర్చోడానికి మనం ప్లేసెస్ వెతుక్కోవాల్సి వచ్చింది. మంచిగా కూర్చొని ప్రశాంతంగా తినేలాగా అయితే లేకుండే. సో అదొకటి కొంచెం చూసుకుంటే బాగుండేది అని అనిపించింది. ఇంకా తినేసి నా ఫ్రెండ్ ఆఫీస్కి స్టార్ట్ అయిపోయింది. నేను హాస్టల్కి అయితే స్టార్ట్ అయ్యాను. ఆ వర్షంకి ర్యాపిడోస్ బుక్ అవ్వలేదు, ఓలా ట్రై చేసాము, ఊబర్ ట్రై చేసాము, ఏది బుక్ అవ్వలేదు. అలా ట్రై చేస్తూ ఉంటే ఎప్పటికో ఒకటి బుక్ అయింది. ఫస్ట్ నన్ను పంపించేసి తర్వాత వాళ్ళు వెళ్ళారు. ఇంకా హాస్టల్కి రీచ్ అయిపోయి ఫ్రెష్ అయ్యి నెక్స్ట్ 2 days మంచిగా రెస్ట్ తీసుకున్నాను, వీక్ ఆఫ్ అని చెప్పి. తర్వాత డే ఆఫీస్కి వెళ్ళగానే మా టీమ్మేట్స్ అందరూ కేక్ తీసుకొచ్చారు. యాజ్ ఏ సమ్మర్ బోర్న్ బేబీ నేను ఎప్పుడూ ఫ్రెండ్స్తో సెలబ్రేట్ చేసుకోలేదు బర్త్డే. స్కూల్లో సెలబ్రేట్ చేసుకోలేదు, కాలేజ్లో చేసుకోలేదు, అండ్ నా ఫస్ట్ జాబ్ వర్క్ ఫ్రమ్ హోమ్ ఉండే. సో అప్పుడు కూడా సెలబ్రేట్ చేసుకోలేదు ఇన్ ద సెన్స్ ఫ్రెండ్స్తో సెలబ్రేట్ చేసుకోలేదు. సో ఆల్మోస్ట్ ఎవ్రీ ఇయర్ ఫ్యామిలీతోనే సెలబ్రేట్ చేసుకున్నా. అండ్ ఎవ్రీ ఇయర్ కేక్ మ్యాండేటరీ. నాకు ఊహ తెలిసిన దగ్గర నుండి కేక్ కట్ చేయని బర్త్డే ఒకటే ఉండే. ఎప్పుడో షిరిడీలో ఉన్నప్పుడు చేసుకోలేదు, అదొకటే ఉండే. అండ్ మళ్ళీ ఈ బర్త్డేకే కేక్ కట్ చేయకుండా ఉన్నాను అని అనుకున్నాను. నేను లీవ్స్ నుండి రాగానే మా టీమ్మేట్స్ ఇలా కేక్ తీసుకొచ్చి బర్త్డే సెలబ్రేట్ చేశారు, కేక్ కట్ చేయించి. మా టీమ్ లీడ్ అందరికీ చెప్పారంట ముందే కేక్ తీసుకురమ్మని చెప్పి. బర్త్డే అయిపోయి 3 days అయిపోయింది కదా, ఇంకేముంటుంది అని చెప్పి. నాకు అసలు ఏం తెలియదు కాబట్టి నేను హెయిర్ అంతా పాడైపోతుంది, ఇప్పటి నుండి జడ వేసుకొని వెళ్దాం ఆఫీస్కి అని చెప్పి ఆ రోజు నుండే స్టార్ట్ చేసి జడ వేసుకొని వెళ్ళాను. ఆల్మోస్ట్ 2 years తర్వాత జడ వేసుకుంది ఆ రోజే నేను. ఆఫీస్కి వేసుకెళ్ళడం కూడా అదే ఫస్ట్ టైము. డ్రెస్ కూడా నార్మల్గానే ఉండింది. సో నేను వాళ్ళని అంటున్నాను అనమాట, నాకు ముందే చెప్పుంటే నేను మంచి డ్రెస్ వేసుకొస్తుండే కదా అని. ఏం కాదు, ఇలా కూడా బాగున్నావు, సింపుల్గా న్యాచురల్గా అన్నారు. బట్ నిజంగానే రా అండ్ రియల్ అన్నట్టు న్యాచురల్గా చాలా బాగుంది. ఈ వీడియోలో నేను అసలు ఎఫెక్ట్స్ ఏం వాడలేదు, ఏం ఫిల్టర్స్ కూడా యూజ్ చేయలేదు, యాజ్ యూజువల్గా. అలా ఈ ఇయర్ 2025 బర్త్డే అనేది నాకు చాలా మెమరబుల్గా ఉండేలా క్రియేట్ చేశారు వీళ్ళందరూ. నాకు నిజంగా ఎప్పటికీ గుర్తుంటుంది ఇది. అండ్ ఫైనలీ ఐ వాంట్ టెల్ యూ వన్ థింగ్. ఆ రోజు నన్ను హ్యాపీగా ఉంచాలి అని చెప్పి ఎఫర్ట్స్ పెట్టిన వాళ్ళందరికీ చాలా చాలా థ్యాంక్ యూ. అండ్ మీకు అంటే ఈ వీడియో చూస్తున్న వాళ్ళందరికీ కూడా చాలా థ్యాంక్స్, నా వీడియోస్ అన్నీ చూసి నన్ను సపోర్ట్ చేస్తున్నందుకు. అండ్ ఇప్పటి వరకు మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అదనమాట ఈ వీడియో. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.